ఈ కేస్ క్రైమ్ గురించి మనం ఏ మాత్రమే మాట్లాడే ముందు ఒక వీడియో మీరు చూడాలి. ఈ వీడియోని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, తర్వాత మనం మాట్లాడదాం. ఒక సెకండ్ ముందు చూడండి. She looked over, stared at the camera and motioned to the area under each of her eyes with her index finger. ఈ అమ్మాయిని చూడగానే చెప్తా, క్రైమ్ గురించి మనం మాట్లాడదాం. ఆ పిల్లని చూడగానే ఫస్ట్ మీలో కలిగిన ఫీలింగ్ ఏంటి, భావోద్వేగం ఏంటి? అందంగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనుకుని ఉంటారు కదా. అది అమెరికాలో ఒక కోట ఆ పిల్ల మీద ట్రైన్ నడుస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ సొంత అమ్మని 79 సార్లు కత్తితో పొడిచి బయటికి పారిపోయి నెక్స్ట్ డే పొదల్లో పడుకొని దొరికింది. లేపడితే నేనే చంపానని చెప్పింది. కారులో తీసుకెళ్లి కోర్టు ముందు సబ్మిట్ చేశారు. ఇది వినడానికి ఎంత జుబుక్సాకరంగా ఉన్నా, నమ్మలేని విధంగా ఉన్నా కూడా అదే జరిగింది. కానీ ఈ పర్టికులర్ వీడియో వైరల్ అయిన కారణం మాత్రం టిక్టాక్ ఇన్ జనరల్ మనకి బ్యాన్ అయిపోయింది ప్రస్తుతానికి భారతదేశంలో. కానీ ఆ టైంలో మీరు చూస్తుంటే ఇట్స్ అ బ్యూటీ స్పెసిఫిక్ యాప్. అది ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ కొంచెం అందంగా ఉండి మాడితే క్రిమినల్స్ అయినా పట్టించుకోరు. టెడ్ బండి లాంటి సీరియల్ కిల్లర్స్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆడపిల్లల అబ్బాయి కళ్ళు బాగుంటాయని చెప్పి కింద కామెంట్స్ మాట్లాడుకుంటుంటారు. అందుకని ఇవాళ ఈ కేసు గురించి మనం మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పేరెంటింగ్ మీద ఒక అన్నెసరీ ఫ్లాగ్ ఒకటి బయట ఉంటుంది. అనవసరంగా వేరే దేశాలు దూషిస్తుంటారు, కానీ మీకు రెస్పెక్ట్ వస్తుంది. ఈ వీడియో, ఈ కేసు మొత్తం మీరు విన్న తర్వాత, ఈ పిల్ల గురించి మీరు తెలుసుకున్న తర్వాత, ఆ అమ్మాయి పేరు ఇజబెల్లా గుస్మాన్. పేరు సరిగ్గా ప్రొనౌన్స్ చేసినా లేదు తెలియదు, కానీ ఆ అమ్మాయి వచ్చింది అరోరా కొలరాడో అనే ప్లేస్ నుంచి. ఈ అమ్మాయి కథ గురించి మనం తెలుసుకోవాలి. ఏ మాత్రం డిలే లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేది. కాంటెంపరీ ఇష్యూస్తో పాటు ఇలాంటి ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ స్టైల్ వీడియోస్ కూడా మీ ముందు తెస్తుంటా. రోజుకో వీడియో నాది వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి. ఇఫ్ యూ వాంట్ బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ, కింద కనుక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి, అంతే. డన్. ఈ అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి పేరు ఇజబెల్లా. 1995లో పుట్టింది. తండ్రి పేరు రిచర్డ్, తల్లి పేరు యున్ మీ హాయ్. ఈ పేరు మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ అమ్మాయి గురించి మీరు ఏమాత్రం తెలుసుకోవాలన్నా ఒక 3 సంఘటనలు మీరు తెలియాలి. 2001లో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరికి డైవర్స్ అయిపోయింది. అండ్ పిల్లకు కస్టడీ కావాలి కదా, ఇద్దరు తండ్రి దగ్గర కానీ తల్లి దగ్గర కానీ ఉండాలి. కోర్టు కస్టడీ తల్లికి ఇచ్చింది. అండ్ ఈ పాపకి తల్లి అంటే అసలు ఇష్టం లేదు. అది ఎందుకంటే ఇన్ జనరల్ ఆ అమ్మాయి స్వభావాన్ని మీరు చూస్తే వస్తువుల మీద మంచి ప్రేమ మక్కువ ఉండే అమ్మాయి. ప్లస్ లైఫ్లో ఒక డైరెక్షన్ ఏమంటూ ఏది లేదు. చదువులో కూడా బేసిక్ జస్ట్ పాస్ మార్కులతో ఒక్కొక్క క్లాస్ పెరుగుతూ వెళ్తుంటుంది. కాకపోతే కొంచెం బాధ్యతారహితంగా ప్రవర్తించేది. వాళ్ళ అమ్మ ఏమైనా చెప్పినా కూడా వాళ్ళ అమ్మని విలన్గా చూడడం మొదలుపెట్టింది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, ఆ పిల్లకి 7 సంవత్సరాలు ఉన్నప్పుడు డిషెస్ అని అట్లీస్ట్ నీ ప్లేట్ నువ్వు కడగమ్మా అని వాళ్ళ అమ్మ చెప్పిందని తల్లితో గొడవపడి 3 రోజులు బయటికి వెళ్ళి తెలిసిన ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మకి ఫోన్ చేయకుండా ఉంది. మీరు ఒకసారి ఉంచుకోండి, ఆ తల్లి ప్లేస్ మిమ్మల్ని మీరు పెట్టుకొని లోపల ఎంత బాధాకరంగా ఉంటుంది. ఈ యున్మి అనే ఈ తల్లి జీవితంలో నరకం చూసింది. ఇది జస్ట్ ఒక చిన్న యానిక్డోట్ మాత్రమే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. తల్లిదండ్రులు ఆన్ పేపర్ విడిపోయారు, కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ లో ఉండేవాళ్ళు. ఇద్దరు ఆర్టిస్ట్లే. ఒక స్టూడియో అది రెంట్ చేసి కలిసి పనిచేసేవాళ్ళు. ఈ కూతురికి అర్థమయ్యేది కాదు. తల్లిదండ్రులు విడిపోయారు కానీ కలిసి ఉంటున్నారు. తల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఈ తల్లిదండ్రుల మధ్యలో బాయ్ ఫ్రెండ్ దగ్గర ఉండే రిలేషన్షిప్ డైనమిక్ ఈ పాపని కన్ఫ్యూజ్ చేసేది, ఫ్రస్ట్రేట్ చేసేది. వీటన్నిటికీ వినడం వాళ్ళ అమ్మాయి అనుకునేది. ఎనీవేస్, ఆర్టిస్ట్లకు ఎంత డబ్బు వస్తుంది మీరే చెప్పండి. బేర్లీ ఫుట్ టు మౌత్ అంటారు కదా, నెల అయ్యేసరికి పొదుపు చేసుకోవాలి డబ్బులు. చుట్టూ చూస్తే ఫ్రెండ్స్కి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి కావాల్సిన వాళ్ళని కొనిస్తున్నారు. ఆ పాప వయసుకి ఆవిడకి అర్థం కావట్లేదు. అమ్మ కావాలనే చేస్తుంది, నేను అడిగింది ఇవ్వట్లేదు అని చెప్పి లోపల ఫీల్ అయ్యేది. ఆ ఫీలింగ్ ని వర్బల్ గా ఎక్స్ప్రెస్ చేసేది, దూషించేది వర్బల్ గా. నేను ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళట్లేదు. ఈ కేసుని నేను చదువుతున్నప్పుడే కొట్టడం, రక్కడం, మొహం మీద ఉయ్యడం ఇలాంటిదన్నీ చేసేదంట. పాపం ఆ యున్మి అనే మదర్, ఆవిడ ఎంత ఫేస్ చేశారు ఆవిడకి తెలుస్తుంది. ఇవాళ లేరు ఈ భూమి మీద. ఆవిడ ఎలా చనిపోయారు కూడా మనం మాడదాం. ఇన్ఫాక్ట్ ఆవిడ అవుట్ ఆఫ్ డెస్పిరేషన్, ఈ పాపకి ఒక తండ్రి లాంటి ఫిగర్ ఇంట్లో కనబట్టలేదు కాబట్టి ఈవిడ ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి తండ్రి ఇంటికి పంపించింది, రిచర్డ్ ఇంటికి. ఇది 3 ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి. కొన్ని రిపోర్ట్స్లో ఆయన పేరు రిచర్డ్ అని రాస్తున్నారు, కొన్ని రిపోర్ట్స్లో రాబర్ట్ అని రాస్తున్నారు. ఏ పేరు కరెక్టో మనం ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ వెరిఫై, కాబట్టి ఏదో ఒకటి రిచర్డ్ అని పిలుచుకుందాం. ఈ రిచర్డ్ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు చాలా నీట్గా అందంగా బిహేవ్ చేసేది. డాడ్ సెటిల్ ప్రిన్సెస్లో ఉండేది. ఆయన కూడా వాళ్ళ అమ్మ అబద్ధం చెప్తుందేమో, పాపకి స్కూల్ వాళ్ళ ఇంటి నుంచే దగ్గరేమో, అమ్మ తప్పించుకోవడానికి ఇలా మాడుతుందేమో అని చెప్పి కొంచెం 2-3 రోజులు ఉంచుకొని మళ్ళీ ఇంటికి పంపించేసేవాడు. మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ నార్మలే. ఇంకా లాభం లేదని చెప్పి ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు రయన్ హాయ్. అందుకే ఇవిడ పేరు యున్మి హాయ్ అయింది. రయన్ ని పెళ్లి చేసుకుంది ఆవిడ. అది ఎందుకు, ఆల్రెడీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే, కానీ కేవలం ఈ పిల్లకి తండ్రి ఉండాలని చెప్పి పెళ్లి చేసుకుని ఇంటికి అతన్ని తీసుకొస్తే థింగ్స్ గాట్ వర్స్. ఇప్పుడు ఈ పాప పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే చూడడం చాలా అసంభవం, కానీ మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనం రయన్ అనే వ్యక్తి ఇసబెల్లా ఏవడితే అది ఇస్తున్నాడు, కొనిస్తున్నాడు. ఒక తండ్రి ఏవేవైతే చేయాలో ఆ బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకొని ఆ పాపని చూస్తుంటే, ఆ పాప ఆయన్ని కూడా విలన్లా చూడడం మొదలుపెట్టింది, గొడవ పడడం మొదలుపెట్టింది, వర్బల్లీ, ఫిజికల్లీ. వాళ్ళ అమ్మ అంటే ఊరుకుంటుంది, ఇతను ఎందుకు ఊరుకుంటాడు, ఇతను కూడా తిరిగి గొడవ పడుతుంటే వాళ్ళ అమ్మ వచ్చి ఈ పాప గురించి తెలుసు కాబట్టి ఆయన్ని సేవ్ చేయడానికి మళ్ళీ ఈ పాపని తిట్టేది. ఇప్పుడు ఏమైంది ఈ పాప పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇంట్లో ఒక విలన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు 2 విలన్స్ అయ్యారు. వీళ్ళిద్దరిని తట్టుకోలేక గొడవ పడుతూ, ఇన్ఫాక్ట్ స్కూల్ గ్రేడ్ సరిగా ఉండేవి కాదు. అట్లీస్ట్ డిగ్రీ సంగతి దేవుడు ఎరుగు. ఆ హై స్కూల్ అయినా అట్లీస్ట్ కంప్లీట్ చేయని అని చెప్పి కొంచెం సహిస్తుంటే 2 నెలలు ఉండగా స్కూల్కి వెళ్ళడం మానేసింది అమ్మాయి. ఫైనల్ ఎగ్జామ్స్ రాయట్లేదు. ప్రిన్సిపల్ పిలిచి, ఈ పాప రాసిన పాస్ అయ్యే ప్రసక్తే లేదు, మీరు దయచేసి ఈ పాపని తీసుకెళ్ళిపోండి అంటే, అప్పటికీ ఆ యున్హి అనే ఆ తల్లి షీ వాజ్ ఓకే. సరే
చదువే ఇంకా ఫైనల్ కాదు కదా, తన ఇష్టం వచ్చింది తనకి లైఫ్లో పర్పస్ దొరికినప్పుడు తను చేసుకుంటుందిలే అని చెప్పి ఇంట్లో వదిలేసి తిన జాబ్కి వెళ్తూ అదే ఆర్టిస్ట్లా తను చేసుకునే పనికి వెళ్తూ అక్కడ నుండి డబ్బులు సరిపోకపోతే పార్ట్ టైం జాబ్లో 2-3 చేస్తూ ఆ డబ్బులంతా తెచ్చి కష్టపడి చెమటోర్చి ఆ పాపకు కావాల్సినవన్నీ ఇస్తుంటే ఇంట్లో ఒక అబ్బాయిని తెచ్చేది. అప్పటికి ఆల్రెడీ 17-18 ఇయర్స్ మధ్యలో. ఈ అమ్మాయి 95లో పుట్టింది, 2012-13 ఆ టైంలో జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ ఇయర్లోనే పోలీసులు కూడా ఇన్వాల్వ్ అవ్వడం మొదలుపెట్టారు. ఎనీవేస్ ఒకనొక రోజు ఆ మదర్ ఇంటికి వస్తుంటే వాళ్ళ ఇంటి లేఅవుట్ ఎలా ఉంటుందంటే ఇట్స్ అన్ ఇండిపెండెంట్ హౌస్, కొలరాడోలో ఒక ప్రైవేట్ నైబర్హుడ్. ముందు పార్కింగ్ స్పేస్ ఉంటుంది, కింద వెళ్ళగానే కిచెన్ ఉంటుంది, హాల్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది, పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి, స్టోరేజ్ రూమ్ ఉంటుంది, అంతకన్నా మీద అటక ఉంటుంది. బేసిక్ కామన్ అమెరికన్ హౌస్ హోల్డ్. సో ఇంటికి వస్తుంటే ఆ పైనుంచి ఒక అబ్బాయి దూకడం వితౌట్ టీ షర్ట్ చూసింది ఆవిడ. ఇది కూడా ఇన్ వన్ ఆఫ్ ద రిపోర్ట్స్ ఐ సీన్ ఇట్. వెళ్ళి తిట్టడం, వర్బల్ గొడవ ఒకటి జరిగింది. ఆ మదర్ అది కూడా భరించి సరే బాయ్ ఫ్రెండ్ ఉంటే ఉండని అనుకుని ఉంది. కాకపోతే మల్టిపుల్ బాయ్స్ రావడం గమనించి ఇది ఇలా కరెక్ట్ కాదు, నిన్ను నువ్వు గ్రాంటెడ్గా తీసుకోకూడదు, నీ వాల్యూ నీకు తెలియాలి, ఇలా చేస్తే నీ వయసుకి ఇది కరెక్ట్ కాదని చెప్తుంటే నాకు కావాల్సిన వస్తువులు ఎనీవేస్ ఇవ్వట్లేదు, నా ఇష్టాలకు అడ్డొస్తారా అని చెప్పి ఇంకా గొడవ పడ్డం. చెప్తున్నాను కదా, దీన్ని డీటెయిల్డ్గా చెప్తే ఇదో పెద్ద చరిత్ర అవుతుంది ఇది. అందుకే దీన్ని మినిమైజ్ చేసి డైరెక్ట్గా August 27, 2013 మిమ్మల్ని పట్టుకెళ్ళిపోతాం. అప్పుడు దాకా కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇట్స్ ఎ డైలీ థింగ్. గొడవ పడడం, బయటికి వెళ్ళడం, మళ్ళీ రావడం, ఈ స్టెప్ ఫాదర్ అడ్డుకోవడం, రియల్ ఫాదర్ రావడం, కౌన్సిలింగ్ ఇవ్వడం, వెనక్కి వెళ్ళడం. ఇప్పుడు ఒక ప్రాబ్లమాటిక్ చైల్డ్ అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. బట్ ఈ October 27 ఈ రైన్ అనే స్టెప్ ఫాదర్కి మదర్ దగ్గర ఉండే ఫోన్లో వస్తున్న మెసేజ్లు చూసి ఆయన భయపడ్డాడు. ఎందుకంటే అది చాలా గోరీగా ఉన్నాయి, చాలా ఎక్స్ప్లిసిట్గా ఉన్నాయి. ఏ విధంగా నేను ట్రీట్ చేస్తాను, నేను చంపైపోతున్నా అని చెప్పి సొంత కూతురు తల్లికి ఇలా రాస్తుందా అని చెప్పి పోలీసులకు కాల్ చేశాడు. పోలీసులు వచ్చేసరికి అక్కడ క్రైమ్ సీన్ ఏం లేదు, పాప ఉంది, పాపని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అప్పటికే ఎమోషనల్గా డ్రైన్ అయిపోయిన ఆ ఫ్యామిలీ సొంత తండ్రి రిచర్డ్ని పిలిపించుకొని ఒక డిస్కషన్ పెట్టారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే అయ్యిందేదో అయిపోయింది, ఇవాళ పాపను కూర్చోబెట్టి మనం మాట్లాడదాం. పాపకు ఒక 10-18 సంవత్సరాలు ఉంటాయి ప్రస్తుతానికి. మనం వైలెంట్కి వెళ్తే ఆవిడ కూడా ఇంకా వైలెంట్గా ఉంటుంది కాబట్టి అదంతా పక్కన పెట్టి ఏమీ జరగలేదు అనుకొని, చూడమ్మా నువ్వు చెప్పింది కానీ నువ్వు చేస్తే వాళ్ళ లైన్ ఆఫ్ థాట్ ఎలా ఉందో మీరే వినండి. నువ్వు ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నావు అది యాజ్ ఇట్ ఈస్గా జరిగితే సరే, మీ అమ్మ భూమి మీద ఉండదు, కానీ దాని తర్వాత నీ టీనేజ్ కానీ, అడల్ట్ ఏజ్ కానీ, ఓల్డ్ ఏజ్ కానీ ఎలా ఉండబోతుంది, ఎన్ని సంవత్సరాలు జైల్లోనే ఉండబోతున్నావు, జైలు లోపల ఎలా ఉంటుంది, అది కాకుండా నువ్వు రియల్ లైఫ్ని పర్స్యూ చేస్తే బయట ఫ్రీడమ్ ఎలా ఉంటుంది, ఇదంతా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తే కూతురు కొంచెం ఏడవడం గమనించిన తండ్రి మారిందేమో అనే ఒక అపనమ్మకంతో వెనక్కి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా సరే ఓకే అనుకున్నారు. కానీ లోపల ఈ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో ఆ రోజు వాళ్ళెవ్వరికీ తెలియలేదు. ఈ డిస్కషన్ జరిగిన ఎగ్జాక్ట్ 24 గంటల తర్వాత మరుసటి రోజు రాత్రి 9:30కి పైన స్నానం చేయడానికి వెళ్ళింది మదర్. షవర్ సౌండ్ వినబడుతుంది రయాన్కి కింద. ఆయన పడుకున్నాడు, స్లోగా నిద్రలోకి జారాడు. ఆ షవర్ సౌండ్ పెరిగి 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 పెద్ద సౌండ్ ఒకటి వచ్చింది. ఉలిక్కిపడి లేచాడు. పైకి పరిగెట్టుకుని వెళ్ళేసరికి లోపల గొల్లెం పెట్టేసి ఉంది. మదర్ అరుపులు వినబడుతున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారో ఇంకా అర్థమైపోయింది. ఇసబెల్లా అని అరుస్తానే ఉన్నాడు, ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. క్రమేణా సౌండ్స్ పెరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇతనికి అంచనా వస్తుంది కానీ నమ్మట్లేదు. లోపల ఏం కాదు, వర్స్ట్ కేసు అయిపోతుంది, మన డోర్ బద్దలు కొట్టి తెచ్చేసుకుందాం అనే దాంట్లో కొడుతున్నాడు డోర్ని. ఈ గ్యాప్లో ఒక ఐడియా వచ్చింది, కిందకి వెళ్ళి రాబర్ట్కి ఫోన్ చేద్దామా, తండ్రికి ఫోన్ చేద్దామా, ఆయన చెప్తే అట్లీస్ట్ ఆయన సెల్ ఫోన్కి ఫోన్ చేస్తే ఇదేమైనా ఆగుతుందేమో అని చెప్పి కిందకి ఫోన్ చేసి అతనితో మాట్లాడుతుంటే సడన్ గా ఇసబెల్లా గొంతు ఆగిపోయింది. సౌండ్ తగ్గడం మొదలుపెట్టింది. లోపల ఎక్కడో నిజం అర్థమైపోయింది ఆయనకి. కానీ గుండెని రాయి చేసుకొని పైకి పరిగెట్టి ఆ డోర్ బద్దలు కొట్టడానికి చూస్తే ఆ సౌండ్ కంప్లీట్గా ఆగిపోవడం గమనించాడు. ఓన్లీ ఏదో కత్తి సౌండ్ మాత్రమే లోపల నుంచి బయటకు వస్తుంది. లోపల హోప్ వదిలేశాడు. ఆ గొల్లెం ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ అయింది. ఈ పిల్ల లోపల ఒక డెడ్ ఎక్స్ప్రెషన్తో నిలబడి ఉంది, చేతిలో కత్తి ఉంది, ఒక 2-piece కాస్ట్యూమ్ లాంటిది ఏదో వేసుకుంది. ఈ రైన్కి అయితే కళ్ళలో కళ్ళు పెట్టి చూడడానికి కూడా భయం వేస్తుంది. కింద నేలకేసి చూస్తున్నాడు. ఎక్కడో కొంచెం ధైర్యం చేసుకొని పైకి కళ్ళెత్తి చూస్తే తన స్టెప్ డాటర్ ఇసబెల్లా అక్కడ నిలబడింది. కాకపోతే షీఈస్ లుకింగ్ త్రూ హిమ్. అక్కడ ఒక వ్యక్తి లేనట్టే బిహేవ్ చేస్తూ ఒక కత్తి పట్టుకొని అలా నడిచి కిందకి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయింది. ఇతను లోపలికి వెళ్ళి చూస్తే లోపల ఆయన చూసిన విజువల్ ఏదైతే ఉందో లైఫ్ లో మర్చిపోలేడు. మొహం మీద 79 ఘాట్లు. ఇంతకైనా నేను ఎక్స్ప్లెయిన్ చేయను బికాజ్ mom about 79 times at this house. వెరీ గోరీ. అది అనవసరంగా అంత విజువలైజేషన్ మనకు అక్కర్లేదు. కానీ ఎంత హేట్ చేసి ఉంటే అంత చంపు ఉంటుంది ఆ అమ్మాయి. ఇన్ఫాక్ట్ హాకీ బ్యాట్ తో కూడా కొట్టినట్టుందని చెప్పి రకరకాల రిపోర్ట్స్ రాశారు. కానీ అది ఇంకా కన్ఫర్మ్ అవనందువల్ల నేను దాన్ని ఐ డోంట్ వాంట్ టు ఆథెంటికేట్ ఇట్. యాజ్ ఇట్ ఈస్ గా పోలీసులు వచ్చారు తర్వాత ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎక్కడా కనబడలేదు. ఇతన్ని చూసరికి సిపిఆర్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఎక్కడ ఇంకా భార్య బ్రతుకుతారని చిన్న నమ్మకం ఉంది లోపల. చుట్టుపక్కల మొత్తం గ్యాలం వేశారు. ఆ రోజు చాలా పెద్ద న్యూస్ అయింది అది. టిక్ టాక్ రాక ఒక 4-5 సంవత్సరాల ముందు ఇది. 2013 August 28న ఆ చుట్టూ కొంచెం ఫారెస్ట్ ఏరియా లాంటిది ఉంటే ఫారెస్ట్ లోకి పారిపోయి ఉంటుందేమో అని చెప్పి అక్కడ సర్చ్ ఆపరేషన్ జరిగింది. నెక్స్ట్ డే వీళ్ళకి ఫోన్ కాల్ వచ్చింది. అగైన్ 2 డిఫరెంట్ రిపోర్ట్స్ 2 విధాలుగా రాస్తున్నాయి. ఒక రిపోర్ట్లో ఏమనుందంటే ఒక పక్కనే ఉండే ఒక కిరాణా స్టోర్ లాంటి వ్యక్తి కాల్ చేసి ఒక అమ్మాయి మా దగ్గరకు వచ్చింది, ఒంటి మీద సరిగ్గా బట్టలే ఎవరో మానభంగం చేస్తున్నారని చెప్పి నా దగ్గర డబ్బులు అట్లీస్ట్ బట్టలు నాకు ఇప్పించండి అంటే వాళ్ళు ఇచ్చారని, తర్వాత ఈ న్యూస్ చూసి కాల్ చేస్తానని చెప్పి ఒక వర్జన్ లో ఉంటే, ఇంకొక వర్జన్ లో ఒక లేడీ ఫోన్ చేసి మా ఇంటి ఎదురుగా ఉండే పొదల్లో ఒక ఆడపిల్ల
ఆడపిల్ల శవం కనబడిందంటే పోలీసులు అక్కడికి వెళ్తే అది శవం కాదు, ఆ రక్తం ఏదైతే ఆవిడ చూసిందో అది ఆ అమ్మాయి సొంత అమ్మ రక్తం. అది ఆ పోలీసులు లేపేసరికి లేచింది, అన్యూజువల్లీ పీస్ఫుల్ గా లేచి, అన్యూజువల్లీ ఎక్స్ట్రా కోఆపరేటివ్ గా ఉండి ప్రశాంతంగా కారెక్కి కూర్చుంది. దాని తర్వాత కోర్ట్ ప్రొసీడింగ్స్ లో జరిగిన ఫుటేజ్ ఏదైతే ఉందో అది 4 ఏళ్ల క్రితం టిక్ టాక్ లో వైరల్ వెళ్ళింది. మీరు చూడండి, 2013లో జరిగితే 2020లో ఆ క్లిప్స్ వైరల్ వెళ్ళినాయి. చాలా మంది మీరు చూస్తే చాలా డిస్టర్బింగ్ ఉంటుంది. ఆ అమ్మాయిల వేషం వేసుకొని, ఆ అమ్మాయిల ఎక్స్ప్రెషన్ ఇస్తూ, ఆ అమ్మాయి క్యూట్ అని, ఆ అమ్మాయి ఇదని, ఆ అమ్మాయి అదని చెప్పి ఈ టిక్ టాక్ షార్ట్స్ లాంటివి ఆ టైంలో దాని టిక్ టాక్లు అనేవాళ్ళు. ఆ వీడియోలు చేసి దాని కింద కామెంట్స్, ఇంత క్యూట్గా ఉండే అమ్మాయి అలాంటి క్రైమ్ ఎందుకు చేసి ఉంటుంది అని. అందరికి క్రైమ్కి ఏంటి లింక్ నాకు అర్థం కాదు. ఎనీవేస్ ఆ అమ్మాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కానీ, అమ్మాయి ఇచ్చిన సమాధానాలు కానీ చూసినప్పుడు ఆ జడ్జి కానీ, థెరపిస్ట్ కానీ అమ్మాయికి స్కిజోఫ్రీనియా ఉంది, ఆ అమ్మాయికి మనుషులు కనబడుతుంటారు, వాయిసెస్ వినబడుతుంటాయి, దానివల్ల ఆ ప్రలోభానికి చంపేసింది కానీ ఇంకేం లేదు. ఆ అమ్మాయికి వాళ్ళ తల్లి మీద ప్రేమ ఉంది కానీ ఎక్కడో విడిపోవడానికి, వేరే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మలాగా ఒక ఇంపోస్ట్ నటిస్తుందని చెప్పి లోపల ఎక్కడో స్ట్రాంగ్ గా భావించింది. ఆవిడ వాళ్ళ సొంత అమ్మ కాదని ఈవిడ భావించి, ఈవిడిని చంపేస్తే సొంత అమ్మ వస్తుందని చెప్పి నమ్మి చంపేసిందని అందరూ నమ్మి ఈవిడికి జైల్ టైం ఇవ్వకుండా ఈ మెంటల్ రిహాబ్స్ ఉంటాయి కదా అక్కడికి పంపించారు. అక్కడ 2-3 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను అంతా బాగైపోయాను, నన్ను బయటికి పంపించండి ప్లీజ్ అని చెప్పి ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కూడా ఈ పర్టిక్యులర్ మెంటల్ రిహాబిలిటేషన్ సెంటర్ లో కూడా నా మీద ఒక యత్నం జరిగింది. He asked me if I wanted to go in there and look through to get some clothing, so I did. The other patient left and he went in there and shut the door behind him. మానభంగం చేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడంటే ఆ వ్యక్తిని తీసుకొస్తే ఎటువంటి ప్రూఫ్స్ దొరకలేదు. ఆ అమ్మాయి నిజం చెప్తుందో లేదో మనకి సమయం సమాధానం చెప్తుంది, కానీ ప్రస్తుతానికి పార్ట్ రిహాబ్లో ఉంది ఆవిడ. ఇప్పుడు ఏంటి పార్ట్ రిహాబ్ అంటే, ఆ రిహాబిలిటేషన్ సెంటర్లోనే ఉండాలి కానీ కంప్లీట్గా ఐసోలేటెడ్గా ఉండాల్సిన అవసరం లేదు. కామన్ ఏరియాస్తో తిరగొచ్చు, వేరే పేషెంట్స్తో మాడొచ్చు, టీవీ చూడొచ్చు, పాటలు వినొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి నన్ను బయటకు వదిలేయండి, నేను నార్మల్ వ్యక్తిని అయిపోయానని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఈ ఎంటైర్ కేసులో ఎవరి తప్పని మీరు నమ్ముతున్నారు? ఈ కేసు మీద ఒక డాక్యుమెంటరీ జరిగితే కింద రాసిన కామెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఒక ఇండియన్ లేడీ రాసిన కామెంట్ అది. ఈవిడికి కానీ ఇండియన్ పేరెంట్స్ దొరుకుంటే ఇలా జరుగుండేది కాదని చెప్పి ఆవిడ రాసింది. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ కొంచెం స్ట్రిక్ట్గా పేరెంట్స్ ఉండి ఆ అమ్మాయిని డిసిప్లిన్లో పెట్టుంటే ఇలా జరిగుండేది కాదని చెప్పి ఒక లైన్ ఆఫ్ థాట్ ఉంది. లేదా అమ్మాయికి నిజంగానే ఒక మెంటల్ ఇష్యూ ఉంది అందుకే ఇలా చేసిందని ఇంకొక లైన్ ఆఫ్ థాట్ ఉంది. ఈ 2 లైన్స్ ఆఫ్ థాట్లో ఏది కరెక్ట్ అని మీరు నమ్ముతున్నారు? లెట్ మీ నో. ఏది ఏమైనా అన్ఫార్చునేట్ ఒక విషయం మాత్రం నిజం. ఇవాళ ఒక అమ్మాయి క్యూట్గా ఉండేసరికి ఆ అమ్మాయి చేసిన పనికి మనం డిస్కౌంట్ ఇస్తున్నాం, అట్లీస్ట్ ఆన్ టిక్ టాక్ లాంటి మీడియంస్లో. లుక్స్కి మనం ఫేవరబుల్గా మాట్లాడుతున్నాం. ఇది ఈ థాట్ ప్రాసెస్ మారాలి. అండ్ ఈ అమ్మాయి చేసిన క్రైమ్ ఏదైతే ఉందో పేరెంటింగ్ మీద ఒక రియాలిటీ చెక్ లాంటిది ఎవరికైనా ఇస్తుంది కాబట్టి ఈ వీడియో నేను చేశాను. ఇది వినేటప్పుడు ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ రావచ్చు, కానీ అది కాదు మన టేక్అవే. మన సొసైటీ గురించి ఉండాలి, మన పేరెంటింగ్ గురించి ఉండాలి. దీనికి రియల్ టైం సొల్యూషన్ మీరు ఏమైనా ఆఫర్ చేయగలిగితే ఖచ్చితంగా కింద కామెంట్స్లో రాయండి. ఎందుకంటే నా ఒక్కడి గొంతు మాత్రమే కాదు, ఇలాంటి టాపిక్స్ మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మీరేం చెప్తున్నారో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఈ టాపిక్ చేయమని చెప్పింది కూడా మీలో ఒకలే. ఇది చాలా ఇంట్రీగింగ్ టాపిక్, మీరు ఖచ్చితంగా మాడాలని చెప్పి మీలో ఒకరు ఇన్స్టాగ్రామ్లో వచ్చి నన్ను అడిగారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ వీడియో ప్లే చేస్తున్నా. వీడియో బిగినింగ్ లో ప్లే చేసిన అదే వీడియో ఒక రౌండ్ మీరు చూసి వీడియో బిగినింగ్ లో ఉండే అదే ఫీలింగ్ మళ్ళీ మీకు ఉందా చెప్పండి, నేను వెయిట్ చేస్తా. She looked over, stared at the camera, and motioned to the area under each of her eyes with her index finger. ఇప్పుడు చెప్పండి బాయ్స్ అండ్ గర్ల్స్, మీకు అదే ఫీలింగ్ ఉందా? అమ్మాయిని చూడగానే అదే అనుభూతి కలిగిందా? వాట్ యూ థింక్? ఎనీవేస్ తల్లిదండ్రులు మీన్స్ని బట్టి మీరు ప్రేమించడం మీరు మానేయాలి. ఎనీవేస్ ఇంకో కీ టేక్అవే కూడా, మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో, స్టూడెంట్స్, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు, నేను అడిగిన ఐఫోనో, నేను అడిగిన బైకో, మంచి లేటెస్ట్ బైక్ ఇవ్వలేదు, లేదా ల్యాప్టాప్ కొనివ్వలేదు అని చెప్పి మీరు బాధపడుతుండొచ్చు, అరిచి గీ పెడుతుండొచ్చు. కానీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఎంత సేవింగ్స్ చేస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ మైండ్లో ఏముంది, మీరు ఒకసారి కొంచెం ఆలోచించే ప్రయత్నం చేయండి ఈ పర్టిక్యులర్ క్రైమ్ మీరు తెలుసుకున్న తర్వాత. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. దీంట్లో నేను ఫుల్ ఫామ్స్ చెప్పాను, ఎందుకంటే ఫుల్ ఫామ్ చెప్తే మీకు ఆన్సర్ తెలిసిపోద్ది. ప్లస్ ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళు ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఈ పర్టికులర్ కేసులో ఇజబెల్లా గుస్మాన్ అమ్మాయిని జైలుకి కాకుండా మెంటల్ హాస్పిటల్కి పంపించవచ్చు అని చెప్పి ఏ సెక్షన్ మనకు చెప్తుంది లాలో, యూఎస్ లాలో. ఆప్షన్ ఏ ఇస్ ప్రొబేట్, ఆప్షన్ బి ఇస్ ఎన్జిఆర్ఐ, ఆప్షన్ సి ఇస్ హేబియస్, ఆప్షన్ డి ఇస్ పోర్ట్. మీకు సమాధానం తెలిస్తే కింద తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి. ఇన్స్టాగ్రామ్ నేను ఎందుకు చెప్తున్నానంటే సింపుల్గా మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటారు, ర్యాండమ్గా ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అప్పుడప్పుడు యూ విల్ కీప్ చెకింగ్ ఇంటూ ఇన్స్టాగ్రామ్. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లేటెస్ట్ న్యూస్ అయింది, నా స్టోరీస్లో ఉంటుంది. లేదా ఇక్కడ ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మీరు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి నాకు వీడియో ఐడియా టాపిక్ మీరు ఇవ్వచ్చు. చాలా మంది ఇస్తున్నారు, అందులో ఐ విల్ పిక్ వన్. అంటే మీరు ఇచ్చిన టాపిక్ అదే రోజు ఈ ఛానల్లో ఒక వీడియోలో మీరు చూడొచ్చు, జస్ట్ బై చెకింగ్ ఇంటూ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలో కొట్టడం ద్వారా. సో వచ్చేసేయండి, బీ ఏ పార్ట్ ఆఫ్ ఏజే క్లబ్. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి చాలు. వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అండ్ యూట్యూబ్లో కూడా వీ హ్యావ్ ఏజుడ్ గ్లోబల్ అని ఇంగ్లీష్ స్పీకింగ్ ఆడియన్స్ కోసం, అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని, యాజ్ ద నేమ్ సజెస్ట్ చేసినట్టే గ్రూమింగ్ కానీ ఫ్యాషన్ కానీ కైండ్ ఆఫ్ కాంటెంట్ అంతా అక్కడ ఉంటుంది. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటల్లీ, బీ ఏ పార్ట్ ఆఫ్ ద క్లబ్. మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్గా జరిగే న్యూసే కాకుండా
కాకుండా ఇలాంటి ట్రూ క్రైమ్ సిరీస్ని కూడా ఆన్ ఏ డైలీ బేసిస్ రోజుకో వీడియోలో నా సైడ్ నుంచి మీకు ఒకటి వస్తుంది ఈజీగా కాంప్రహెండ్ అయ్యే భాషలో. ఒక 10-15 నిమిషాలు మీరు నాకు కేటాయిస్తే చాలు. మీరు ఆఫీసు నుంచి కాలేజ్ నుంచి వెనక్కి వచ్చి మీ కెరియర్ని మీ రిలేషన్షిప్స్తో పాటు ప్యారల్గా ఒక 10 నిమిషాలు అంతే. రోజుకి 24 గంటలు ఉండే రోజులు 10-15 నిమిషాలు. అండ్ దెన్ మిగతాదంతా నేను చూసుకుంటా. నేను వీడియో పెట్టగానే మీ మొబైల్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి చాలు. చేశారుగా? డన్. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో కొంచెం జియో పొలిటికల్గా నేను తెలుసుకోవాలి. రీసెంట్గా G20లో ఏమైంది సమ్మిట్ దగ్గర, CIA, కెనడా, ఇండియా, ఆస్ట్రేలియా అనే ఒక క్లబ్ ఎందుకు ఫామ్ అయింది, ఆ ట్రైలాటరల్ రిలేషన్షిప్కి ఎందుకు ఆ కారణం అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు నాకు కొంచెం హారర్లో ఏదో చూద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఈ కుందన్ బాగ్ హైదరాబాద్ ఇష్యూని కూడా నేను కవర్ చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. అక్కడ ఉండే హాంటెడ్ హౌస్ గురించి చాలా మంది వినే ఉంటారు, కాకపోతే దాని ఫుల్ స్టోరీ ఎవరికి తెలియదు. సో అక్కడ ఉండే హాంటెడ్ హౌస్ గురించి చాలా మంది వినే ఉంటారు, కానీ ఫుల్ స్టోరీ మీరు తెలుసుకోవాలంటే హియర్ ఇట్ ఇస్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.